పార్వతీపురం మన్యం జిల్లా విలేకరుల సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడారు. 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నధర విమర్శించారు. సూపర్ 6 పేరుతో ప్రజలను మోసగిస్తున్నారన్నారు. ఉచిత బస్సు తుస్సయింది, రైతు భరోసా లేదు, మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీ అయిందన్నారు. తల్లికి వందనం లేదు, ప్రతి మహిళకి నెలకు 1500 ఆర్థిక సహాయం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. 50 ఏళ్లకే బీసీలకు ఇస్తామన్న పింఛన్ ఎప్పుడు ఇస్తారో కూడా ప్రకటించలేదన్నారు. మా వైకాపా పాలనలో 100 రోజుల్లోనే 80% సంక్షేమ పథకాలు అందించామన్నారు. ప్రతి దగ్గర కూడా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, అది కూటమికి సంబంధించిన మంత్రులు కావచ్చు, మేము 100 రోజుల్లో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము అంటున్నారు. సంక్షేమ పథకం అనేది ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. అసలు ఇది ప్రజా యుగాలం అనేది వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఇది. దీని ప్రకారం ఒక్కటి కూడా సంక్షేమ పథకం అమలు చేయడం లేదు. క్యాంటీన్ అంటే సంక్షేమ పథకం ఇది. ఆకలి తీర్చడానికి అనేక పథకాలు వస్తాయి. మొన్న కూడా వరదలు వచ్చేటప్పుడు కూడా చాలా మంది స్వచ్ఛంద సంస్థలు అక్కడ ఆకలి తీర్చారు. గురించి ఈనాడు పేపర్లో 50,000 పోస్టులు ఉన్నామని చెప్పారు. మా వ్యవస్థ 25,000 రూపాయలు 25,000 పోస్టులు ఇస్తామని చెప్పారు ఒకేసారి. దగా అని, ఇది మెగా కాదు, దగా డిఎస్ అంటున్నాం. అందుకే 10,000 మేమే ఇచ్చాం, మా ప్రభుత్వం ప్రకటించాం. మీరేమో మరొక 6 ప్రతి రైతుకి 20,000 చెప్పారు. ఎక్కడ ఏవి 20,000 రూపాయలు ఒక్క రైతుకని ఇచ్చారా? ప్రతి రైతు అన్నారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విద్యార్థి అన్నారు, ప్రతి రైతు అన్నారు, ప్రతి మహిళ అన్నారు. ఎందుకు నిర్ణయం తీసుకోరు? సంక్షేమ క్యాలెండర్ జగన్ విడుదల చేశారు, మరి మీరెందుకు సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయరు? మీరు ఉద్యోగాలు ఇస్తామని 20 లక్షలు, మరి మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయరు. తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేసింది కదా క్యాలెండరు. ఇలాగా మేము మొదటి క్యాబినెట్లోనే 100 రోజుల్లోనే 87% పైకి ఇచ్చాం. మరి మీరు ఈరోజు ఒక 4 పెట్టేసి మీరు చెప్తున్నారు అట్లేదు. మీరు చెప్పారు మీ సూపర్ 6 ఎక్కడ ఉంది? సూపర్ ఫ్లాప్ అయిపోయింది. ఇది మీ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిపోయింది. దాంట్లో మీరు ఏం చెప్పారు? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేదా 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. సరే, ఈ 100 రోజులు ఇవ్వలేకపోయారు. మరి ఎప్పుడు ఇస్తున్నారు మీరు చెప్పాలి కదా. ఏ ఉద్యోగం ఎప్పుడు ఇస్తారు? రిక్రూట్ చేస్తారు, నియామకాలు చేస్తారు. 20 లక్షల ఉద్యోగం తెలంగాణలో మీ శిష్యుడో మీ స్నేహితుడో ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి గారిని ఇచ్చారు కదా జాబ్ క్యాలెండర్. మరి ఇక్కడ కూడా ఇవ్వాలి కదా, అదే లేదు. 3,000 రూపాయలు ఇస్తామని నిరుద్యోగ వృత్తి, దాని గురించి కూడా లేదు. మరి సూపర్ 6 దేనికోసం?